ఇదేంది ఇదే భలే ఇదే చూద్దాంలే ఏదైనా పరిగెత్తుండే ఇతనా ప్రజాసేవ కోసం ఈ రకంగా పరిగెత్తుండేందబ్బా ఇతనా. ప్రజలంటే ఎంత ప్రేమరా స్వామి, సేవ చేయటానికి పరిగెత్తి చేస్తా ఉండా. వెనకేందిరు ఎవరో పరిగెత్తుండ్రు మళ్ళీ ఇతను వెనకూడు కొంపదీసి ఇతన్ని పిచ్చకొట్టుడు కొట్టడానికి జనం వస్తుంటే ఆగుతుండా ఏంది, నాకు అర్థంగా పరిగెత్తుండా ఏంది. వరి నీ పాజు కాల ఆ మంచికి ఇష్టమోనా, నువ్వెంగా ఏదో పెద్ద పోటుగాడు అనుకున్నానా. వెనక జనం పిచ్చకొట్టుడు కొడతారనే భయంతో పరిగెత్తున్నావు చూడు, ఇదే ఆ విషయమా. నీ పాజుగాల లేస్తే ఒక సామాజిక వర్గాన్ని బండబూతులు తెట్టుంటే పోలీసుల్ని ఎస్పీని కూడా ఏం పిక్కున్నట్టుంటే అబ్బో నువ్వు పెద్ద పోటుగాడు అనుకున్నాను కదరా స్వామి. ఈ రకంగా నీ నియోజకవర్గంలో ప్రజలు వెంటబడితే పొలోమని పరిగెత్తేటువంటి పరిస్థితిలో నువ్వున్నావని నాకు తెలియదయా ఆ మంచి కృష్ణమోహన. ఇతను పెద్ద ప్రతిరతలాగా ప్రజాసేవకుడిలాగా ఇతనిచ్చే బిల్డప్ ఏందంటే ప్రజల కోసం నిలబడతాను నేను, నా పార్టీ రక్షిస్తున్నాను నేను అంటాడు. ఒరే స్వామి నీది ఏ పార్టీరా నాకు అర్థం కావట్లేదని అడుగుతున్నాను నేను ఇవాళ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ, నవోదయం పార్టీ, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా 6 సంవత్సరాల్లో 4 పార్టీలు మారినటువంటి చరిత్ర ఉన్నటువంటి నువ్వు ఇవాళ అక్కడ శాసనసభ్యుడు ఏదో పార్టీ మారాడని చెప్పి ఓ గిలగల కొట్టుకుంటున్నావు ఏంటారు నాకు అర్థం కావట్లేదు. నువ్వేమన్నా ఒక పార్టీకి కట్టుపడ్డావా, ఒక పార్టీ తరపున ఏమన్నా నిలబడ్డావా నాకు అర్థం కావట్లా. చంద్రబాబు నాయుడు గారు ఎంతో గౌరవించి నీ మాట చెల్లుబాటు అయ్యే విధంగా జిల్లాలో కూడా చేస్తే ఆ రోజుల్లో నువ్వు మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోయినటువంటి వాడివి నువ్వు. ఇవాళ నువ్వు నీకు నొప్పి వచ్చేసరికి పార్టీలు మారటం గురించి ఓ పెద్ద లెక్చర్లు ఇవ్వాలని ట్రై చేస్తావేందిరా స్వామి. నువ్వు అక్కడవ కాదురా నాయన. రాబోయే కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా ప్రజలు ఈ విధంగా తరిమి కొడతారు. ఎందుకంటే ప్రజల్ని ఎల్లకాలం మీరు మోసం చేయలేరు. ఒక సామెత కూడా ఉంది, కొంతమందిని ఎల్లకాలం మోసం చేయొచ్చు, అంతమందిని కొంతకాలం మోసం చేయొచ్చు, కానీ అందరినీ అంతా కాలం మోసం చేయలేరు అని. అంటే ప్రజల్ని మీరు ఎల్లకాలం మోసం చేయలేరు. ప్రజలు మేల్కొన్నప్పుడు, ప్రజలు తిరుగుబాటు చేసినప్పుడు, మీ దౌర్భాగ్యమైనటువంటి వ్యవహారాలు ప్రజలకు తెలిసినప్పుడు ఈ రకంగా రాష్ట్రం మొత్తం కూడా జరుగుతుంది. ప్రజల్లో తిరుగుబాటు వస్తూ ఉంది. మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ లేవు. గత 1.5 కాలంలో ఏదన్నా ఉందా అంటే 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసి పప్పు బెల్లాలు పంచిపెట్టినట్టు పంచిపెడతా ఉన్నారు. రాష్ట్రానికి ఒక ప్రాజెక్టు తీసుకొచ్చింది లేదు, అమరావతి నిర్మించింది లేదు, పోలవరం పరుగులు పెట్టించింది లేదు, రైల్వే జోన్ తీసుకొచ్చింది లేదు, యువతకు ఉద్యోగాలు తీసుకొచ్చింది లేదు. ఈ విధంగా రాష్ట్రం అన్ని రకాలుగా అధోగతి పాలు పట్టించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వాళ్ళు ఉన్నది. కాకపోతే ప్రజలకు పప్పు బెల్లాల్లాగా 4 రూపాయలు అందుతూ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ తెలియట్లా. కానీ ఇవన్నీ తాత్కాలికం. 1 ఏడాదో 2 ఏళ్ళలో ఈ రకంగా మేనేజ్ చేయగలరు. కానీ 5 సంవత్సరాలు మీరు ఈ రకంగా చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకు ఉండదంటే మీకు అప్పిచ్చే తికానా కూడా ఉండదు రాబోయే రోజుల్లో. కాబట్టి మీరు చేసేటువంటి ఈ పప్పు బెల్లాల పంపిణీ కూడా రాబోయే కాలంలో ఏమీ జరగదు. ఆల్రెడీ మొదలు పెట్టావు. 8 లక్షల రేషన్ కార్డులు కటింగ్ అంట ఆల్రెడీ. ఇదే విధంగా ప్రతి పథకంలోనూ కటింగే జరుగుద్ది. ఎందుకంటే మొన్న రైతు భరోసాలో కూడా చూసాం, ఈయనేదో 53 లక్షలకి ఇచ్చా, 55 లక్షలకి ఇచ్చా అని తీరా చూస్తే ఆడిచ్చింది 40 లక్షల మందికి అంట. ఈ రకంగా ప్రతి దాంట్లో కోతల గవర్నమెంటే తప్పితే ఇది కోతలు ఇవి తప్పితే ఏమీ లేవు. ఈ గవర్నమెంట్లో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవి నెరవేర్చేటువంటి పరిస్థితి లేదు. కేవలం డాంబికాలు పలకటం, అసత్య ఆరోపణలు చేయటం, అసత్య ప్రచారాలు చేయటం, ఆ సాక్షి పేపర్ ఛానల్లో పెట్టుకొని ఈయనకు భజన చేయించుకోవడం తప్పితే ఈ గవర్నమెంట్లో జరుగుతున్నది ఏమీ లేదు. కాబట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ పార్టీకి బుద్ధి చెప్పి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.